వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కీర్తన 34:1 నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. దావీదు యొక్క గొప్ప ఆదరణకరమైన కీర్తనలలో ఈ 34వ కీర్తన ఒకటి. ఈ కీర్తన యొక్క సందర్భము ఆకీషు నుండి అనగా అబీమెలెకు అని పిలువబడుతున్న ఆ రాజు ఎదుట పిచ్చి చేష్టలు చేస్తూ పిచ్చివానిగా నటించి మరణం నుంచి కాపాడబడి తప్పించబడిన తర్వాత దావీదు దేవునికి కృతజ్ఞతతో పాడిన కీర్తన ఇది మనము 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము నేపథ్యంగా చూడవచ్చు. ఈ కీర్తనలో దావీదు యొక్క గొప్ప అనుభవాలు చూస్తాము. దావీదు ఇక్కడ అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తాను అంటున్నాడు. నిజంగా విశ్వాస జీవితంలో చాలాసార్లు మనము దేవునితో మన భక్తి ఎల్లప్పుడూ ఉండదు, మన యొక్క సంబంధం ఎల్లప్పుడూ ఉండదు, మన ఆరాధన ఎల్లప్పుడూ ఉండదు, అప్పుడప్పుడుగా ఉంటుంది. అప్పుడప్పుడుగా నీ భక్తి నీ సంబంధం దేవునితో ఉన్నప్పుడు అప్పుడప్పుడే నీకు సహాయం లభిస్తుంది. కొన్నిసార్లు కష్టాల్లో ఇబ్బందుల్లో నువ్వు బాధపడాల్సి వస్తుంది. విశ్వాస జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రభువును స్తుతిస్తూ ఆయనను కీర్తిస్తూ కొనియాడుతూ మనం ముందుకు సాగినప్పుడు నీవు ఎల్లప్పుడూ అనే అనుభవంలో ఉంటే దేవుడు కూడా నీ జీవితంలో ఎల్లప్పుడూ చేసే కొన్ని పనులు ఇక్కడ దావీదు రాస్తున్నాడు. నిజంగానే దావీదు ఆ ఆకీషు రాజు ఎదుట ఎంత భయంకరమైన పరిస్థితి, ఇక మరణం అనేది చాలా చేరువైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదును దేవుడు తప్పించాడు. నువ్వు కూడా అనుకుంటున్నావేమో, ఇంకా నా పని అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నావేమో. ఆకీషు లాంటి మనుషులు నీకు దగ్గర ఉన్నారేమో, ఆకీషు లాంటి సమస్యలు, ఆకీషు లాంటి అనారోగ్యాలు, ఆకీషు లాంటి శోధనలు, ఆకీషు లాంటి శత్రువులు ఎంతోమంది ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను నాశనం చేయాలని చూసినప్పటికీ దేవుడు నిన్ను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాడు. దావీదు యొక్క ఈ 7 అనుభవాలే దేవుడు నీ జీవితంలో కూడా నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఏంటి ఆ అనుభవాలు అంటే, దేవుడు ఎల్లప్పుడూ చేసే 7 కార్యాలలో మొట్టమొదటిది 34వ కీర్తన 2వ వచనములో చివరి మాట, దీనులు దానిని విని సంతోషించెదరు. దేవుని యొక్క గొప్ప లక్షణము మొట్టమొదట మనకు ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇస్తాడు. నిజమే, అందరూ సంతోషకరమైన పరిస్థితుల్లోనే సంతోషిస్తారు, కానీ దేవుడు ఎల్లప్పుడూ అనగా మన దుఃఖంలో సంతోషం, బాధలో సంతోషం, అవమానాల్లో సంతోషం, వేదనలో సంతోషం, అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన సంతోషాన్ని ఇవ్వగలడు. ఇది మొట్టమొదటిది. రెండవది 5వ వచనం చూస్తే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. రెండవది ఎల్లప్పుడూ వెలుగే. నీ చుట్టుపక్కల చీకటి ఉన్నప్పటికీ కూడా నీ ఇంట్లో దేవుడు వెలుగుంచుతాడు. ఐగుప్తీయుల ఇంట్లో అందరింట్లో చీకటి ఉంది, ఇశ్రాయేలు నివాసంలో వెలుగుంది. ప్రియ సహోదరుడా సహోదరి, నీ చీకటి కూడా నీకు చీకటిగా పనిచేయదు. రెండవది ఎల్లప్పుడూ వెలుగు దేవుడు నీకు ఇస్తాడు. మూడవదిగా చూసినట్లయితే 7వ వచనము, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ
దూత కావలియుండి వారిని రక్షించును. మూడవది ఎల్లప్పుడూ రక్షణ. ఎన్ని ప్రమాదాలు రాని, సమస్యలు రాని, శోధనలు రాని, శత్రువులు రాని, ఎన్నో కుట్రలు నీ మీదకు వస్తున్నా కూడా ఎల్లప్పుడూ దేవుడు నిన్ను రక్షిస్తానే ఉంటాడు. ఇది దావీదు యొక్క మూడవ అనుభవమే నీ జీవితంలో కూడా అనుభవంగా ఉంటుంది. నాలుగవదిగా చూస్తే 10వ వచనము, ఆశ్రయించు వారికి అనగా యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నాలుగవది, ఎల్లప్పుడూ నీ జీవితంలో మేలు చేసే దేవుడిగా ఉంటున్నాడు. నీ పనిలో మేలు, నీ ఉద్యోగంలో మేలు, నీ వ్యాపారంలో మేలు, నీ కుటుంబంలో మేలు, నీ సేవలో మేలు, ప్రతి విషయంలో కూడా ఆయన ఎల్లప్పుడూ మేలు చేస్తాడు. 5వదిగా 14వ వచనము, సమాధానం వెతికి వెంటాడము. 5వది ఎల్లప్పుడూ సమాధానం. ప్రియ సహోదరుడా, సహోదరి, సమాధానాన్ని కోల్పోయావా? తెలిసే తెలియకో తొందరపడి మంచి సమాధానాన్ని పోగొట్టుకున్నావు, మంచి సమాధాన బంధాన్ని దూరం చేసుకున్నావు. నిన్ను ప్రేమించేవాళ్ళు, నిన్ను ఆదరించేవాళ్ళు, నీ కొరకు ప్రార్థన చేసేవారిని నువ్వు దూరం చేసుకొని నీ తొందరపాటు వలన, నువ్వు నీ కోపం వలన అసమాధాన స్థితి తెచ్చుకున్నావేమో. అయితే దేవుడు నీకు సమాధానం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఎల్లప్పుడూ ఆయన సమాధానాన్నే కోరుతాడు. నీకు కూడా సమాధానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు సమాధానపడు. 6వదిగా చూసినట్లయితే 19వ వచనము చివరి మాట, యెహోవా వారిని విడిపించును. 6వది విడుదల. ఎల్లప్పుడూ విడిపిస్తానే ఉంటాడు. ఎన్నో ఆపదలు నీకు వస్తాయి, బాధలు వస్తాయి, భయాలు వస్తాయి, ఎన్నో సమస్యలు నీకు వచ్చినప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆయన విడుదల ఇస్తాడు. 20వ వచనంలో 7వ మాట, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. 7వది ఎల్లప్పుడూ కాపుదల. కాపుదల ఇచ్చే దేవుడు నీకున్నాడు. ఎందుకు దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు? ఆయన కంటి పాప వలె నిన్ను కాస్తాడు. కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలా దాచిపెడుతుందో అలా దాచిపెడతాడు. గద్ద ఎలాగైతే తన పిల్లలను తన యొక్క రెక్కలపై మోస్తుందో అలా నిన్ను మోస్తాడు. ఇంత కాపుదల దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇది 7వదిగా చూస్తున్నాం. ఈ 7అంతలో కూడా దేవుడు ఎల్లప్పుడూ నీ జీవితంలోనే చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన అనుభవం, ఎల్లప్పుడూ వాక్యం చదవటం, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించటం, ఎల్లప్పుడూ సహవాసాన్ని కలిగి ఉండటం, ముఖ్యంగా ఎల్లప్పుడూ దేవునితో సంబంధాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఈ ఎల్లప్పుడూ అనేవి నీ జీవితంలో ప్రతి దినము జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నీ జీవితంలో ఇలాంటి దేవునితో ఎల్లప్పుడూ సంబంధాన్ని కలిగి నువ్వు కూడా ఎల్లప్పుడూ ఈ మేలులు పొందినట్లుగా ప్రభువు నీకు సహాయపడును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, దావీదు యొక్క జీవితము తండ్రి నిజంగా కేవలం మంచి రోజుల్లోనే కాదు, కష్టకాలంలో కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని దావీదు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నువ్వు ప్రార్థనకు జవాబిచ్చి భయములన్నిటిలో నుంచి తప్పించి ఉత్తరమిచ్చే దేవుడు అని, ప్రార్థించినప్పుడు భయమంతటిని తొలగిస్తావని ప్రభువా ఈ కీర్తనలో మేము చూస్తూ వచ్చాం. అంతేకాదు ఈ కీర్తనలో 8వ వచనం ఎంతో గొప్ప వచనాన్ని ప్రభువా మాకు గుర్తు చేశారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి. నిజంగా నీ మంచితనం ప్రభువా దూరం నుంచి వినటం కాదు, కానీ వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లుగా మా ప్రియులకు సహాయం చేయండి. ఏ కొదువులో, ఏ బాధలో ఉన్నారో, ఇబ్బందులో ఉన్నారో, సింహ పిల్లలైనా కొరతకు వస్తాయి, కానీ దేవుని పిల్లలకు ఎలాంటి మేలు కొదువు ఉండదని గుర్తు చేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ ప్రభువా వారికి కావలసిన ఆదరణ, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం అన్నిటినీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభుదలలో దార్చుటకు కన్నీటినంత
అంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము